ఒకవైపు దేశంలో యువత కాక్రోచ్ మూమెంట్ అని పెద్ద ఎత్తున నెట్టింట దేశంలోని కొన్ని సమస్యల మీద చర్చిస్తూ ఉంటే, కొన్ని సమస్యల పరిష్కారం కోసం చాలామంది యువత చేతులు కలుపుతూ ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ యువత మాత్రం చాలామంది మరీ ముఖ్యంగా కొన్ని బ్యాచ్లు అయితే అసలు బానిసత్వంలో పోటీ పెట్టుకున్నట్లున్నారు. ప్రతిదీ ఏదో గుడ్డిగా చిన్న చిన్న విషయాలన్నింటినీ కంపేర్ చేసుకుంటూ, చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుకుంటూ, అసలైన విషయాలను పక్కన పెట్టేసి గమ్మత్తుగా నిన్నటి నుంచి అదేదో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టర్ భలే సర్క్యులేట్ అవుతుంది. ఏంటంట, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన విమాన ప్రయాణాలకు 0 ఖర్చు పెడుతూ ఉన్నారట ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారేమో 5 ఏళ్లలో తన విమాన ప్రయాణాలకు ఎంతో 100 కోట్ల పైగానో 150 కోట్ల ఖర్చు పెట్టారని చెప్పి ఒక నాయకుడికి ఏమంటారు, ఒక జగన్ గారిని ఏదో తిడుతూ ఇద్దరికి తేడా చూడండి. అది చూడగానే భలే అనిపించింది. నిజంగా ఇట్లాంటి జనాలు, ఇట్లాంటి వాళ్ళ చైతన్యం లేని వాళ్ళు, కనీసం విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు కనుక పెరిగితే వామ్మో, నిజంగానే ఏందో సమాజం పరిస్థితి అర్థం కూడా కాదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ గారిని కంపేర్ చేయాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు సార్ని కంపేర్ చేయాలి. అదొక పద్ధతి. జగన్ గారు ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు చంద్రబాబు గారు ప్రభుత్వం. మరి ఫస్ట్ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు విమాన ప్రయాణాల మీద పెట్టిన ఖర్చు ఎంత, మొదటి 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు విమాన ప్రయాణాల మీద పెట్టిన ఖర్చు ఎంత? ఇది ఒక కంపారిజన్. జనరల్గా ఇది ఒక కంపారిజన్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయాలనుకుంటే, పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఒక మినిస్టర్ కదా, ఆ మినిస్టర్ని ఇంకో మినిస్టర్తో కంపేర్ చేయాలి. డీసీఎం అనేది అసలు దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఏదో అది ఏమంటారు, ఏదేదో కొందరికి రాచరిక హోదాని ఎప్పటికైనా రాచరికం అని చెప్పి కొందరు ఉంటారు కదా, ఊరికే వాళ్ళ వారసత్వంగా పెట్టుకుంటూ ఉంటారు కోట్లకి కొన్ని వేసుకొని. దానికి ఏమి పవర్స్ ఉండవు. ఇప్పుడు డీసీఎం అనేది ఏది కాబట్టి ఎవరు పట్టించుకుంటారు? దానికి ఏమైనా కనుక హోదాలు ఉన్నాయా? దానికి ఏమైనా రాజ్యాంగబద్ధమైనటువంటి డిఫినేషన్స్ ఉన్నాయా? కాబట్టి నేను జస్ట్ ఒక మినిస్టరే కదా, ఆ మినిస్టర్ని కంపేర్ చేయాలంటే ఇంకో మినిస్టర్తో కంపేర్ చేయాలి. కాదు, మీరు అనుకునే డీసీఎంఏ అని ఏదో పెద్ద హోదా అనుకోండి, ఇంతకుముందు డీసీఎంతో కంపేర్ చేయండి. ఇంతకుముందు ప్రభుత్వంలో ఎవరు డీసీఎం ఉన్నారు, ఇప్పుడు ఏమైనా డీసీఎం దాన్ని కంపేర్ చేస్తారు. అదొక పద్ధతి. లేదు, ఇప్పుడేమో ఈయన ₹1 కూడా ఖర్చు పెట్టట్లేదు ప్రభుత్వ సొమ్ము అని చెప్పి అంటూ ఉన్నారు. పోనీ దాన్నైనా నిరూపిద్దాం అనుకుంటున్నారా? డేటా రిలీజ్ చేయాలి. ఈ 2 ఏళ్లలో ఆయన హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి అప్ అండ్ డౌన్స్ ఎన్ని విమాన ప్రయాణాలు ఉన్నాయి, ఏ రోజు విమాన ప్రయాణం దేనికి ఎంత ఖర్చు పెట్టాడు? అదిగో నేను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ వచ్చారు, అదిగో ఆయన డబ్బు ఏ అకౌంట్ నుంచి కట్ అయింది. ఎన్ని ప్రయాణాలు చేశారు ఈ 2 ఏళ్లలో? ఆ ప్రయాణాలకు ఎవరు ఖర్చు పెట్టి, ఈయన వ్యక్తిగతంగా డబ్బులు ఖర్చు పెట్టారా? అదిగో ఆయన అకౌంట్ నుంచి డబ్బులు కట్టే, మిగతా డీటెయిల్స్ అన్ని హైడ్ చేసేయండి. అది ఈ అకౌంట్ నుంచి డబ్బులు పోయింది, అకౌంట్ నెంబర్ అనక్కర్లేదు, ఒకటి దాన్ని మార్కు పెట్టి సొంత డబ్బులు అని. మరి అదే పవన్ కళ్యాణ్ గారిలో డీసీఎం వాళ్ళకి సంబంధించి ఒక ట్విట్టర్ కానీ ఉంది కదా, దాని నుంచి ఇది రిలీజ్ చేయమని చెప్పండి. అదిగో ఆయన ప్రయాణానికి ₹1 ప్రభుత్వ సొమ్ము వాడట్లేదు. అదిగో ఆయన ప్రయాణానికి మొత్తము ఆయన సొంత డబ్బే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈరోజు ఎంత పెట్టారు, ఈరోజు అంత పెట్టారు, మొత్తం ఆయన సొంత డబ్బే పెడుతూ ఉన్నారు. ఇది రిలీజ్ చేయాలి. ఇవేమీ లేకుండా ఏందో పిచ్చి పిచ్చి కంపారిజన్ చేసుకుని ఈ యువతను చూస్తే ₹1 ఖర్చు పెట్టట్లేదు ఆయన అని. అరే, ఆయన చేయాల్సింది ఏంటి, మీరు చేస్తున్న కంపారిజన్ ఏంటి? దేశంలో యువత ఎదిగే ప్రయత్నం చేస్తుంది రా బాబు. కనీసం అటువంటి ఏమంటారు గుంపులో అన్న చేయరండి. ఎంతసేపు ఉన్న ఇదేమి మేస్త్రి పనులు చేస్తారు. మేస్త్రి పనులు అంటే చాలా వ్యాలిడ్ పనులు, మేస్త్రి అని కాదు, కానీ ఇప్పుడు ఏమంటారు ఈ బానిసత్వ పనులు చేస్తారు. ఏం కంపారిజన్? జాలి వేస్తుంది రా బాబు మీలాంటి వాళ్ళని చూస్తే. ఇలాంటి వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది. ఏం చేస్తాం? సంబంధం లేకుండా ఏదైనా కనుక డేటాతో మాట్లాడుకోవాలి మనం. పోనీ ఏదైనా కనుక ప్రెస్టీజియస్ పత్రికలు రాసుకుంటూ వచ్చాయా, అదిగో ఆయన ₹1 ప్రభుత్వ సొమ్ము వాడట్లేదని, పోనీ అదన్నా షేర్ చేయండి ఆ న్యూస్ అయినా. ఏమీ లేకుండా ఏం రా ఎదగనరా బాబు కాసేంత.